హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే ఒక చిన్న మాట మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, శ్రీరాముడు ధర్మానికి కట్టుబడినవాడు. ఆ ధర్మాన్ని కాపాడడంలో తన తండ్రిని నొప్పించాడు. ఆయన అడవులకు వెళ్ళడం దశరథ మహారాజుకి ససేమిరా ఇష్టం లేదు. కానీ ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ధర్మాన్ని పాటించడానికి తన తండ్రి అయిన దశరథుడి మనసు నొప్పించి వెళ్ళాడు. అలాగే శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపనకి అర్జునుడితో కురుక్షేత్ర యుద్ధం చేయించాడు. మనం కూడా మన ధర్మాన్ని మనం కాపాడడానికి ఎదుటి వాళ్ళ మనసు అప్పుడప్పుడు నొప్పించాల్సి వస్తుంది. అలా నొప్పిస్తామేమో అని మనం ధర్మం తప్పకూడదు. ఇవాళ రేపటి రోజున ధర్మంగా బతకాలి, నీతిగా ఆలోచించాలి, న్యాయంగా ఉండాలి ప్రతి విషయంలో ఉన్నవాడికి కత్తి మీద సామె. కాకపోతే దాన్ని ఎదుర్కోవటంలో ఇంట్లో వాళ్ళతోనో బంధుమిత్రులతోనో అప్పుడప్పుడు కొన్ని సూటిపోటి మాటలు పడాల్సి వస్తుంది. పడినా పర్వాలేదు, ధర్మ సంస్థాపనార్థమై మనం ముందుకెళ్తూ ఉంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు తెప్పిస్తుంది. ఓకే.